ఎప్పుడైనా గమనించారా? మన ప్రశాంతతను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మన ఎనర్జీ అంతా ఎంత వేస్ట్ అయిపోతుందో కదా? సో ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి నెగటివిటీని ఇగ్నోర్ చేసి మన మనశ్శాంతికి మనమే ఎలా శిల్పుల్లా మారగలమో చూద్దాం. దీనికోసం ఒక 4 పవర్ఫుల్ మెంటల్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ ఈ నెగటివిటీ అనే గోల్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత మన టైంని, మన వాల్యూని, మన మైండ్ని, ఇంకా మన ఫోకస్ని ఎలా కాపాడుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫైనల్గా వీటన్నిటినీ కలిపి మన ప్రశాంతతకు మనమే ఎలా ఆర్కిటెక్ట్ అవ్వచ్చో తెలుసుకుందాం. సరే, మొదలు పెడదాం. అసలు ప్రాబ్లమేంటి? ఈ నెగటివిటీ గోల. ఇది మనందరికీ తెలిసిన సమస్యే కదా? ఒక్కసారి ఆలోచించండి. మన లైఫ్లో ఎంత ఎనర్జీ అవసరం లేని నెగటివిటీతో డీల్ చేయడానికే వేస్ట్ అవుతుందో కదా? నిజంగా వేరే వాళ్ళ వల్లొచ్చే ఈ నెగటివిటీతో మన టైమో ఎనర్జీ చాలా పోతుంటాయి. సో ఇప్పుడు మనం సరిగ్గా ఈ సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ నెగటివిటీని హ్యాండిల్ చేయడానికి మన దగ్గరే కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. అవి 4 సింపుల్ కాని చాలా శక్తివంతమైన ఎనాలజీస్ అన్నమాట. వీటిని గనక మనం అర్థం చేసుకుంటే మన పర్స్పెక్టివ్ని మార్చుకుని మన ప్రశాంతతను మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, మన మొదటి టూల్లోకి వెళ్ళిపోదాం. ఇది మన టైంని, అంటే మన అత్యంత విలువైన ఆస్తిని కాపాడుకోవడం గురించి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఎంతో ఇష్టపడి డబ్బులు పెట్టి ఒక సినిమా టికెట్ కొన్నారు. థియేటర్లో మంచి సీట్లో కూర్చున్నారు. పాప్కార్న్ చేతిలో ఉంది. సినిమా స్టార్ట్ అవ్వబోతుంది. ఆ ఫీలింగే వేరు కదా? అంతలోనే మీ వెనకాల కూర్చున్న ఎవరో మీ సీటిని తన్నడం మొదలుపెట్టారు. చిరాగ్గా ఉంది. ఇప్పుడు మీ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1, వెనక్కి తిరిగి వాళ్లతో గొడవ పడటం. దానివల్ల మీరు డబ్బులు పెట్టి వచ్చిన సినిమా ఎక్స్పీరియన్స్ మొత్తం స్పాయిల్ అవుతుంది. 2, వాళ్లని ఇగ్నోర్ చేసి సీట్ మారడమో లేక పట్టించుకోకుండా ఉండటమో చేసి సినిమా చూడటం. ఏం చేస్తారు? చాయిస్ చాలా క్లియర్ కదా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన జీవితం, మన గోల్స్ అవే మనం చూస్తున్న సినిమా. మధ్యలో మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ల కోసం ఆ సినిమాని మనం ఎందుకు పాడు చేసుకోవాలి? సో అనవసరమైన వాళ్లకోసం మన విలువైన సమయాన్ని, శక్తిని వేస్ట్ చేయకూడదు. సరే, టైంని కాపాడుకోవడం చూసాం. ఇప్పుడు మన వాల్యూని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మన రెండో టూల్ దీని గురించే. మన విలువ తెలియని వాళ్ళ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇది నేర్పుతుంది. ఒక చిన్న కథ ఊహించుకుందాం. మీ చేతిలో మంచిగా పండిన తీయటి మామిడి పండ్ల బుట్ట ఉంది. మీరు దారిలో వెళుతుంటే ఒక వీధి కుక్క మిమ్మల్ని చూసి గట్టిగట్టిగా మొరగడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ కుక్కను సైలెంట్ చేయడానికి బుట్టలోంచి ఒక మంచి మామిడిపండు తీసి దానిమీదికి విసురుతారా? ఎంత ఫూలిష్ ఐడియా అది! ఎందుకంటే మీ పండు వేస్ట్ అవుతుంది, అంతేగాని ఆ కుక్కకి ఆ మామిడిపండు విలువ అస్సలూ తెలియదు. సో తెలివైన పనేంటి? సింపుల్గా దాన్ని పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, మన సక్సెస్, మన కష్టం అవే ఆ తీయటి మామిడిపళ్ళు. కొంతమందికి, అంటే మనల్ని చూసి అసూయపడేవాళ్లకి వాటి విలువ అస్సలర్థంగాదు. వాళ్లతో ఆర్గ్యూ చేయటమంటే మన విలువైన మామిడి పండ్లను కుక్కల మీదకి విసరడమే. మన శాంతిని, మన విలువను మనమే వేస్ట్ చేసుకోవటం అన్నమాట. ఓకే, మన టైంని, వాల్యూని కాపాడుకున్నాం. ఇప్పుడు మన మైండ్ వంతు. ఈ రోజుల్లో ఎటు చూసినా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కదా? మరి ఇలాంటి టైంలో మన మనసుని ఎలా కాపాడుకోవాలో మన మూడో టూల్ చెప్తుంది. ఇది మనందరికీ రోజూ జరిగేదే. మన ఫోన్కి రోజుకి ఎన్ని స్పామ్ కాల్స్, టెలిమార్కెటింగ్ కాల్స్, స్కామ్ కాల్స్ వస్తుంటాయి, లెక్కే ఉండదు. ఒకవేళ మనం ప్రతి స్పామ్ కాల్ని లిఫ్ట్ చేసి వాళ్లతో ఆర్గ్యూ చేస్తూ కూర్చున్నామనుకోండి, ఏమవుతుంది? ఆ రోజు మొత్తం మన మూడ్ ఆఫ్ అయిపోతుంది. చిరాకు, కోపం అన్నీ వచ్చేస్తాయి. కాని మనం రియల్గా ఏం చేస్తాం? స్పామ్ అని చూడగానే కట్ చేస్తాం, లేదా బ్లాక్ చేస్తాం. 2 సెకండ్లలో మర్చిపోతాం కూడా. ఇప్పుడు చూడండి, ఎంత పవర్ఫుల్ ఐడియా ఇది! వేరే వాళ్లు చేసే నెగటివ్ కామెంట్స్, విమర్శలు అవన్నీ మన బ్రెయిన్కొచ్చే స్పామ్ కాల్స్ లాంటివి. వాటికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్గా మెంటల్గా ఆ కాల్ని కట్ చేసి మన పని మనం చూసుకోవాలి, అంతే. రైట్, టైం, వాల్యూ, మైండ్ ఈ మూడింటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చూశాం. ఇక ఫైనల్ టూల్, మన ఫోకస్ని ఎలా కాపాడుకోవాలి. బయటవాళ్లు ఏమనుకున్నా సరే
మన ఏకాగ్రత చెదరకుండా ఎలా ఉండాలో ఈ 4వ టూల్ మనకు చెప్తుంది. ఇలా అనుకుందాం, మీరు మీ డ్రీమ్ హౌస్ని కడుతున్నారు. మీ లైఫ్ అనే ఇంటిని ఒక్కో ఇటుకని చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం పేర్చుకుంటూ వెళ్తున్నారు. అలా కడుతున్నప్పుడు దారిన పోయే ఎవరో వచ్చి, "ఆ గోడ కొంచెం వంకరగా ఉంది, ఆ ఇటుకల రంగు బాలేదు" అని కామెంట్ చేశారు. ఇప్పుడు మీరేం చేస్తారు? పని ఆపేసి మీ మొత్తం బ్లూ ప్రింట్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటారా? అలా చేస్తే మీ ఇల్లు ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. కాని ఒక స్మార్ట్ బిల్డర్ ఏం చేస్తాడంటే, జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి తన పని తను చేసుకుంటూ పోతాడు. ఎందుకంటే ఆ ఇంటి పూర్తి ప్లాన్ తన మైండ్లో ఉంది, బయట వాళ్ళకి తెలియదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, మీ జీవితానికి మీరే బిల్డర్. మీ ప్లాన్ ఏంటో మీకు తెలుసు. దారిన పోయే ప్రతి ఒక్కరికీ, మిమ్మల్ని డౌట్ చేసే ప్రతి ఒక్కరికీ వివరణ ఇచ్చుకుంటూ కూర్చుంటే మీ కలల ఇల్లు ఎప్పటికీ పూర్తి కాదు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 4 అనాలజీస్ని కలిపి చూస్తే మనకొక కంప్లీట్ మెంటల్ ఫ్రేమ్వర్క్ దొరుకుతుంది. చూడండి ఎంత సింపుల్గా ఉందో. సినిమా టికెట్ ఎనాలజీ మన టైంని కాపాడుతుంది. మామిడి పండు, కుక్క కథ మన వాల్యూని కాపాడుతుంది. స్పామ్ కాల్ మన మైండ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక కన్స్ట్రక్షన్ సైట్ ఏమో మన ఫోకస్ని కాపాడుతుంది. అంటే ఇదొక కంప్లీట్ మెంటల్ షీల్డ్ లాంటిదన్నమాట. దీని వెనకున్న ఫిలాసఫీ చాలా సింపుల్. మనం వర్షాన్ని ఆపలేమో, కాని వర్షంలో నిలబడి తడవాల్సిన అవసరమైతే లేదు కదా. అలాగే మన చుట్టూ ఉండే నెగటివిటీని మనం ఆపలేకపోవచ్చు, కాని దానివల్ల మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. సో ఈ టూల్స్ అన్నీ ఇప్పుడు మనం దగ్గర ఉన్నాయి. ఇక జీవితంలోని అనవసరమైన గోలని పక్కన పెట్టి దేనిమీద ఫోకస్ చేద్దాం? ఈరోజునుంచి మన శాంతికి మనమే శిల్పులం. ఏం నిర్మించబోతున్నాం?